హలో అండి, వెల్కమ్ టు శుభ వరల్డ్. కొన్ని రోజుల క్రితం అంటే ఫ్యూ మంత్స్ బ్యాక్ మైసూర్ వెళ్ళున్నామన్నమాట. అక్కడ చాలా ప్లేసెస్ విజిట్ చేసాము. అందులో ఒకటి ఈ వ్యాక్స్ మ్యూజియం అనమాట. ఈయన వచ్చేసి మైసూర్కి లాస్ట్ మహారాజు శ్రీకంఠదత్త నరసింహరాజు వడయారంట. ఇంకా చాలా వ్యాక్స్ స్టాచ్యూస్ ఉన్నాయండి. ఇది వచ్చేసి గాంధీజీ. ఈ మ్యూజియంలో వ్యాక్స్ స్టాచ్యూసే కాకుండా 1200 to 1500 మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ రియల్వి ఉన్నాయి. వీటిని 15 to 20 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసి ఇక్కడ పెట్టారంట. ఇక్కడున్న థీమ్ స్టాచ్యూస్ అయితే కేరళ, తమిళనాడు వాళ్ళు యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్, తర్వాత లాటిన్ అమెరికా వాళ్ళు యూజ్ చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, ఆ పక్కనే మన సౌత్ ఇండియన్స్ యూజ్ చేసిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడున్న ప్రతి ఒక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ రియల్ అన్నమాట. మన సౌత్ ఇండియన్స్ యూజ్ చేసిన ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి. వీణ, తబలా, హార్మోని, మృదంగం, ఇట్లా చాలా రకాలైనవి ఉన్నాయి. కొన్ని అయితే నాకు అసలు తెలియని కూడా తెలియదు. నాకంటే మ్యూజిక్ అంటే ఇష్టం ఉంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్గా చూస్తున్నాను. మా వారైతే ఎందుకు వచ్చానురా బాబు ఇక్కడికి అన్నట్టు చూస్తూ ఉన్నాడు. కానీ ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి చూడడానికి. ఎప్పుడో మన పురాతన కాలంలో వాడిన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ కలెక్ట్ చేసి పెట్టారు. ఎక్కడి నుంచి అంటే స్టోన్ ఏజ్ నుంచి ఇప్పటి వరకు యూజ్ చేసిన ప్రతి ఒక్క మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ ఇక్కడ ఉందండి. మన కంట్రీ వరకే కాకుండా అదర్ కంట్రీస్లో కూడా ఎలా యూజ్ చేస్తారో, ఎలాంటి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్ చేస్తారో కూడా పెట్టారనమాట. ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీ వాళ్ళు ఎలాంటివి యూజ్ చేస్తారో, అరేబియన్ కంట్రీస్ వాళ్ళు ఎలా యూజ్ చేస్తారో మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. మ్యూజిక్కి ఇన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయా అని మనకి ఇక్కడ చూస్తేనే తెలుస్తుంది. ఇవి వచ్చేసి జంతువుల చర్మాలతో చేసిన డ్రమ్స్ అండి. చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఓల్డ్ డేస్లో అలాంటివి కూడా యూజ్ చేశారంట. ఇక్కడ వచ్చేసి కర్ణాటిక్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, పంజాబ్ ఓరియంటెడ్ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, ఇలా చాలా రకాలైన మన కంట్రీలో ఉన్నవే చాలా రకాలైన మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయండి. మీరు కూడా మైసూర్ వెళ్తే డెఫినెట్గా విజిట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.